హిందూ ధార్మిక ప్రచారం టిటిడి కోసం ఆలయాలను నిర్మిస్తోంది. ఇందుకోసం కోట్లు ఖర్చు చేస్తోంది. పురాతన ఆలయాల నిర్వహణ బాధ్యతలను తీసుకోవడానికి వెనకడుగు వేస్తోంది. ఆలయాల చారిత్రక నేపథ్యం, పురాతన చరిత్ర లాంటి అంశాలను పరిశీలించడం లేదు. ఆర్థిక వ్యయాన్ని ప్రధాన అంశంగా చూపిస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా ఆలయాల నిర్వహణ ఆర్థిక భారమని వెనక్కి తగ్గుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. టీటీడీ ట్రస్టులకు విరాళాలిస్తూ ఉంటారు. అలా ఏటా హుండీ ద్వారా 1600 కోట్ల ఆదాయం లభిస్తోంది. ట్రస్టులకు 1000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. హిందూ ధార్మిక ప్రచారంపైన టీటీడీ దృష్టి సారించింది. అందులో భాగంగానే శ్రీవారి కళ్యాణోత్సవాలు, కళ్యాణమస్తు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేపట్టింది. దీంతో పాటు కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు నూతన ఆలయాలను నిర్మిస్తోంది. ఈసారి ఒకే విడతలో 750 కోట్లు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది టీటీడీ. నూతన ఆలయాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్న టీటీడీ ప్రస్తుతమున్న ఆలయాల నిర్వహణ బాధ్యతలను తీసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలు, పురాతన ఆలయాలు, ఆర్థికంగా నిర్వహణ భారమున్న ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తులను పక్కన పెట్టేస్తోంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 7 ప్రధాన ఆలయాలు, మరో 19 ఇతర ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 36 సంవత్సరాల కాలంలో 34 ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకుంది. 1997-2005లో ఇతర ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకురాకూడదని పాలక మండలి తీర్మానం చేసింది. ప్రజాప్రతినిధులు సిఫార్సుతో మరికొన్ని ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకుంది. 2021లోనూ పాలక మండలి ఇలాంటి తీర్మానమే చేసింది. ఒకవేళ టీటీడీ పరిధిలోకి ఆలయాలు తీసుకోవాలని ఒత్తిడిస్తే వాటికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులను కేటాయించాలని, చేతులు దులిపేసుకోవాలని తీర్మానం చేసింది. ఒక ఆలయాన్ని నిర్వహించాలంటే స్వామివారికి సంబంధించిన ప్రసాదాల సమర్పణ, పుష్పాలంకరణకు ఏడాదికి 20 నుంచి 24 లక్షల రూపాయల వరకు వ్యయమవుతుంది. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపునకు 50 లక్షలు ఖర్చు చేయాల్సొస్తుంది. ఉత్సవాల నిర్వహణకు 5 లక్షల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఆలయ నిర్వహణకు ఏడాదికి 70 నుంచి 80 లక్షలు ఖర్చవుతుందని అధికారుల అంచనా. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన 7 ప్రధాన ఆలయాల ద్వారా ఏటా 140 కోట్ల ఆదాయం లభిస్తోంది. వాటి నిర్వహణకు 117 కోట్లను వెచ్చిస్తోంది. టీటీడీ పరిధిలోని ఇతర 19 ఆలయాల ద్వారా ఏటా 47 కోట్ల ఆదాయం లభిస్తోంది. వాటి నిర్వహణకు 47 కోట్లు వెచ్చిస్తోంది. టీటీడీ పరిధిలోకి వచ్చిన ఇతర 34 ఆలయాల ద్వారా ఏటా 3.5 కోట్లు మాత్రమే ఆదాయం లభిస్తోంది. వాటి నిర్వహణ వ్యయం మాత్రం 20 కోట్ల వరకు ఉంటోంది. ఫలితంగా టీటీడీ పరిధిలోకి తీసుకున్న ఆలయాల ద్వారా ఏటా 17 కోట్ల భారం పడుతోంది. దీంతో కొత్తగా ఆలయాల నిర్వహణ బాధ్యతలను తీసుకోవడానికి టీటీడీ వెనకడుగు వేస్తోంది. నిజానికి ఆదాయం ఘనంగా ఉంటే వాటి నిర్వహణ బాధ్యతలను టీటీడీకి అప్పగించడానికి దేవాదాయ శాఖ కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ముందుకు రారు. ఆదాయం లేని ఆలయాల బాధ్యతనే టీటీడీకి అప్పగించేందుకు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. టీటీడీ మాత్రం ఇందుకు ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.